హాయ్ అండి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మనము తొలి ఏకాదశికి ఇప్పుడు శనగలు, జొన్నలు తీసుకున్నామండి. బెల్లం కిలో తీసుకున్నాము. యాలుక్కాయలు, కొబ్బరి, ఇవి పిండి పండుగ అని కూడా అంటారండి. ఊర్లకి వెళ్ళి పిండి కొట్టే పండుగ అని అంటారండి. తొలి ఏకాదశి అంటారు, పిండి కొట్టే పండుగ అంటారు. వీటితోటి పిండి కొట్టుకుంటారండి. ఈ పిండి చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్గా ఉండిద్ది. మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ ఈ పిండి కొట్టి మాకు గిన్నెల్లో పోసి ఇచ్చేదండి. అప్పుడు స్పూన్లు కూడా లేవు. తాటాకుల్ని స్పూన్లుగా యూజ్ చేసుకునే వాళ్ళమి. చాలా టేస్ట్ ఉంటుందండి జొన్న పిండి. ఈ పుట్నాల పప్పు పిండి చాలా బాగుండిద్ది. ముందు మెయిన్గా తొలి ఏకాదశి అంటే ఊర్లకి వెళ్ళి, పల్లెటూర్లకి వెళ్ళి ఈ శనగలు, జొన్నలు పిండి కంపల్సరిగా కొడతారండి. చాలా బాగుండిద్ది. పుట్నాలు తీసుకున్నానండి. పుట్నాలు శుభ్రంగా చెరుక్కోవాలి. ఏమైనా పుల్లలు కానీ ఏమన్నా ఉంటాయని చెరుక్కోవాలండి. చాట్లో పోసుకొని ఏమన్నా ఉంటే తీసేసుకొని చెరిగి పక్కన పోసుకోవాలండి. జొన్నలు కూడా 1/2 కిలో తీసుకున్నానండి. జొన్నలు కూడా శుభ్రం క్లీన్ చేసుకోవాలి, చెరుక్కొని పక్కన పెట్టుకోవాలండి. 1/2 కిలో జొన్నల్లోకి 1/4 కిలో బెల్లం అండి సరిపోతుంది. కిలో పుట్నాల్లోకి 1/2 కిలో బెల్లం సరిపోతుంది. ఇవి ఇట్లా కొలతలతోటి పిండి కొట్టుకుంటే చాలా బాగుండిద్దండి. ఇవి చెరిగి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు బెల్లం తురుముకుందాము. బెల్లం ఒక చాకు తీసుకొని, ప్లేట్ తీసుకొని ఈ విధంగా మొత్తం తురుముకోవాలండి. బెల్లం తురుముకోవాలి. ఇక్కడ 2 గెడ్డలు ఉన్నాయి కదా, 1 గెడ్డ సరిపోతుంది జొన్నల్లోకి. ఇక్కడ 1/2 కిలోది పుట్నాల పప్పులోకి సరిపోతుందండి. ఇవి తురిమి పక్కన పెట్టుకొని జొన్నలు వేపుకోవాలి. మనం మంచిగా పేలాల్లాగా వేగాలన్నమాట జొన్నలు. అప్పుడే పిండి బాగుండిద్ది. ఇగండి ఈ విధంగా తెల్లంగా మన పూలుగా చిట్టపెట్టలాడతాయండి. ఈ విధంగా వేగాలి. ఇట్లా వేగితే బాగుంటుంది. ఇవి వేపుకొని పక్కన తీసుకుందాం. పక్కన ప్లేట్లోకి తీసుకుందామండి. పక్కన ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార్చుకోవాలి. చల్లారితే బాగుంటుంది. తిరగలుంటే తిరగలతోటి ఇసురుకునే వాళ్ళండి. ఇప్పుడు మనకు తిరగలు లేదు కాబట్టి వీటిని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపల మనము ఇదిగో ఇక్కడ రోలు తీసుకున్నానండి చిన్నది. రోట్లో కొట్టుకుంటూ బాగుండిద్దని పిండి. రోట్లో పుట్నాల పప్పు దంచుకుంటున్నాను. అవి చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ముందైతే ఈ పిండి కొట్టుకుందాం. ఈ పుట్నాలు రోట్లో వేసి ఈ విధంగా కొట్టుకొని పిండి ఇది జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకొని మళ్ళా మిగిలినవి మళ్ళా వేసి కొట్టుకోవాలి. దీంట్లోనే మా చెల్లెలు కూడా వచ్చిందండి. ఏ పండగ చేసినా కానీ మా చెల్లెలు కంపల్సరిగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇది జల్లెడ పట్టుకుందామండి. ఇక్కడ మా చెల్లెలు రోట్లో వేసి దంచి పిండి ఈ విధంగా పట్టిద్దండి. ఇప్పుడు నేను జొన్నలు మిక్సీ పట్టుకొచ్చుకుందాం. ఇవ్వండి జొన్నలు చల్లారిపోయినాయి. చూడండి ఎంత తెల్లగా బాగా పూలుగా ఉన్నాయో. ఈ విధంగా మనం వేపుకుంటేనే పిండి బాగుండిద్ది, మంచి టేస్ట్ వచ్చిద్దండి. ఇప్పుడు మనము ఈ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకుందామండి. కొంచెం బరకగా ఉంటుంది జొన్నపిండి. అట్లానే ఉండాలి, కొంచెం బరకగా చేసుకోవాలి, బాగుంటుంది. మిక్సీ పట్టుకొచ్చుకుందాం. ఇప్పుడు ఇదిగండి ఈ విధంగా కొంచెం బరకున్నది. ఈ విధంగా పట్టుకొచ్చుకోవాలండి. మనం ఈ గిన్నెలోది ఒక ప్లేట్లో పోసుకొని మిగిలినవి కూడా మళ్ళీ పట్టుకొచ్చుకోవాలండి. మనం ఈ పిండి అంతా మిక్సీ పట్టుకొచ్చుకున్నామండి. ఈ తురుము పెట్టుకున్న బెల్లం ఈ పిండిలో వేసుకొని కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి. ఉండలు లేకుండా ఉంటుంది. మళ్ళీ మిక్సీ పట్టుకొచ్చుకొని ఇప్పుడు మనము కొబ్బరి, యాలుక్కాయలు ఉన్నాయి కదా, అవి రోట్లో వేసుకొని దంచుకోవాలండి. ఇదిగండి మనం బెల్లం కలిపి మిక్సీ పట్టుకొచ్చుకున్నది. ఈ విధంగా బాగా మంచిగా రవ్వగా బాగా వచ్చిందండి. ఈ విధంగా ఈ పట్టుకొచ్చుకున్నది పక్కన పెట్టుకొని ఎండు కొబ్బరి తీసుకొని కట్ చేసుకున్నానండి. ఒక చిప్ప యాలుక్కాయలు ఒక 7-8 యాలుక్కాయలు వేసుకొని ఈ కొబ్బరి యాలుక్కాయలు రోట్లో వేసుకొని మెత్తంగా దంచుకోవాలండి. ఈ కొబ్బరి యాలుక్కాయలు బాగా మెత్తంగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పిండిలో కలిపి వేసుకోవాలండి. మెత్తంగా మెదిగిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నది మనం పిండిలో వేసుకొని కలుపుకున్నాము. ఇప్పుడు పిండి తీసుకొని పిండిలో వేసుకొని కలుపుకున్నాం. ఈ విధంగా కలుపుకోవాలండి.
మనకి జొన్నపిండి రెడీ అయిపోయిందండి. పక్కన మా చెల్లెలు కూడా రోట్లో దంచి మొత్తం పిండి జల్లెడ పట్టేసిందండి. ఇప్పుడు దీని టేస్ట్ చూద్దాం. జొన్నపిండి చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్ కూడా ఉండిద్దండి. చాలా బాగున్నది, వస్తున్నదండి. ఇప్పుడు మా చెల్లెలు ఇక్కడ పిండి రెడీ చేసింది కదా, ఈ తురుము పెట్టుకున్న ఈ బెల్లం కూడా వేసుకొని ఈ పిండిలో కలుపుకుందామండి. కలుపుకొని మళ్ళా రోట్లో పోసుకొని దంచుకోవాలి. దీన్ని ఈ విధంగా బెల్లం కలిపింది రోట్లో వేసుకొని దంచుకోవాలండి. ఇదంతా ఇట్లానే దంచి మళ్ళీ వేరే బేషన్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అంతా కొట్టుకొని బేషన్లోకి తీసుకున్నామండి. ముందుగా మనము కొబ్బరి ఆలుకాయలు దంచి పెట్టుకున్నది ఈ పిండిలో వేసుకొని కలుపుకున్నాము. ఇదంతా మంచిగా మిక్స్ అవ్వాలి. మా అమ్మాయి ఇక్కడ నవ్వించింది, మా చెల్లెలు నన్ను. మన పిండి రెడీ అయిపోయిందండి. జొన్నపిండి, పుట్నాల పప్పు పిండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా పండక్కి పిండి కొట్టు.